F27 Pro Plus మొబైల్ యూజ్ చేస్తున్నారా? Oppo F27 Pro Plus మొబైల్కి మన దగ్గర ఉన్న బ్యాక్ కవర్స్, టెంపర్ గ్లాసెస్, బ్యాక్ స్కిన్, కెమెరా లెన్స్ ప్రొటెక్షన్, స్పీకర్ డస్ట్ మెష్ ఏమున్నాయో చూసేద్దాము. హలో మొబైల్ లవర్స్, మీరు కనుక మన సాహితీ మొబైల్స్ వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ప్రతి మొబైల్ యూజర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్పీకర్ గ్రిల్స్లోంచి డస్ట్ లోపలికి వెళ్ళిపోయి ఆ డస్ట్ వల్ల మనకు సౌండ్ అయితే తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉండాలంటే స్పీకర్ గ్రిల్ యాంటీ డస్ట్ మెష్ అని వస్తుంది. ఇది వేసుకున్నట్లయితే మీ మొబైల్ సౌండ్ తగ్గే ఛాన్సే ఉండదు. ఎప్పటికీ సౌండ్ కూడా క్లారిటీ అలానే ఉండిపోతుంది. ఇదే మొబైల్ కి మన దగ్గర కెమెరా లెన్స్ ప్రొటెక్టర్ కూడా అవైలబుల్ ఉంది. కెమెరా లెన్స్ ప్రొటెక్టర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకు మొబైల్ కొత్తలో వచ్చినప్పుడు కెమెరా క్లారిటీ చాలా బాగుంటుంది. కొన్ని రోజుల తర్వాత మన కెమెరా క్లారిటీ అయితే తగ్గిపోవడం మనం గమనిస్తాము. కొంతమంది చెప్పే రీజన్ ఏంటంటే కంపెనీ అప్డేట్స్ వల్ల మన కెమెరా క్లారిటీ తగ్గిపోతుంది అనుకుంటారు. అవన్నీ కాదు. కెమెరా లెన్స్ పైన డైరెక్ట్గా స్క్రాచెస్ డస్ట్ పడితే మాత్రం మన కెమెరా క్లారిటీ అయితే తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉండాలంటే ఇలాంటి కెమెరా లెన్స్ ప్రొటెక్టర్స్ అయితే వేసుకోవాలా. ఈ కెమెరా లెన్స్ ప్రొటెక్టర్స్ మన దగ్గర షాప్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదే మొబైల్ కి మనకు బ్యాక్ స్కిన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ బ్యాక్ స్కిన్ వచ్చేసి 3D కార్బన్ ఫైబర్ బ్యాక్ స్కిన్. ఈ బ్యాక్ స్కిన్ వేసుకుంటే మీ మొబైల్ కి బ్యాక్ డోర్ స్క్రాచెస్ కానీ డస్ట్ కానీ పడదు. ఇది కూడా అంతే, మనకు మొబైల్ కొత్తలో కొన్నప్పుడు బ్యాక్ డోర్ మంచి నీట్ ఫినిష్ తో వస్తుంది. ఈ లెదర్ ఫినిష్ కూడా ఉంటుంది బ్యాక్ డోర్ కి. కొన్ని రోజుల తర్వాత పౌచ్ మనం అట్లే కంటిన్యూస్గా పెట్టి వాడడం వల్ల లోపలికి డస్ట్ స్క్రాచెస్ పడిపోయి బ్యాక్ డ్రోన్ మొత్తం పాడైపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇలాంటి బ్యాక్ స్కిన్ వేసుకోవాలి. ఈ బ్యాక్ స్కిన్ వేసుకుంటే మీకు ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా మీ మొబైల్ బ్యాక్ డోర్ అయితే అలాగా నీట్గా ఉండిపోతుంది. ఈ Oppo F27 Pro మొబైల్కి మన దగ్గర 8 వెరైటీస్ ఆఫ్ బ్యాక్ కవర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా మందికి ఫేవరెట్ అయిన ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కవర్ వచ్చేసి ఎడ్జెస్లో హమ్స్ ఉంటాయి, కెమెరా లెన్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది. మనకు మొబైల్ కింద పడినా కూడా మనకు మొబైల్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఈ పౌచ్ మనం మొబైల్కి యూజ్ చేసినట్లయితే మనకు మొబైల్ లుక్ ఎట్లుంటుందో అట్లే కనిపిస్తుంది బయటికి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ కాబట్టి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్లాక్ ఆర్మోర్ బ్యాక్ కవర్. బ్లాక్ ఆర్మోర్ బ్యాక్ కవర్ వచ్చేసి ఇది కూడా మనకు 4 ఎడ్జెస్లో హమ్స్ ఉంటాయి, మనకి కెమెరా లెన్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది. మనకు మొబైల్ పౌచ్ 1 year వాడిన తర్వాత కూడా ఈ మొబైల్ పౌచ్ అయితే షేడ్ అవ్వదు. మీకే బోర్ కొట్టేసి పక్కన పెట్టి మళ్ళీ వేరే పౌచ్ కొనుక్కోవాల్సిందే. ఈ బ్యాక్ కవర్కి మనకి పైన కింద 3D కార్బన్ టెక్స్చర్ అయితే ఉంటుంది. దానివల్ల మనకు మంచి గ్రిప్ ఉంటుంది, మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐప్యాకే బ్యాక్ కవర్. ఐప్యాకే బ్యాక్ కవర్ వచ్చేసి మనకు ఎడ్జెస్ మొత్తం బ్లాక్ వచ్చి మధ్యలో ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. మనకి Oppo లోగో అంత క్లియర్గా కనిపిస్తుంది. ఇది మనకు బ్యాక్ సైడ్ కొంచెం లెదర్ ఫినిష్ అయితే ఉంటుంది కదా, ఆ లెదర్ ఫినిష్ కూడా నీట్గా కనిపిస్తుంది. ఇది కూడా మనకి ఎడ్జెస్లో హమ్స్ ఉంటాయి, మనకి కెమెరా లెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. కింద పన్నా కూడా మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ 100 to 100% ఉంటుంది. ఇది వచ్చి మనకి ప్రీమియం క్వాలిటీ బ్యాక్ కవర్. ఇదే మొబైల్కి మన దగ్గర కొన్ని సిలికాన్ కేసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ ఇన్సైడ్ క్లాత్ వస్తాయి, కొన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అందులో మనకి. ఈ మొబైల్కి మన దగ్గర కొన్ని లెదర్ బ్యాక్ కవర్స్ అవైలబుల్ ఉన్నాయి, కొన్ని డిజైన్స్ వస్తాయి కదా, ఆ బ్యాక్ కవర్స్ కూడా మనతో అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది బ్యాక్ కవర్స్ అయితే వాడడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఫ్లిప్ కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్లిప్ కవర్స్ అంటే మనకి ఇట్లా క్లోజ్ చేసే ఉంటాయి కదా, అలాంటివి. ఇవి కూడా మనకు ప్రీమియం క్వాలిటీ లెదర్ ఫ్లిప్ కవర్స్. ఇవి కూడా మన దగ్గర 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదే మొబైల్కి మన దగ్గర 5 వెరైటీస్ ఆఫ్ టెంపర్ గ్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ మొబైల్ కర్వ్ ఉండడం వల్ల మనకు కర్వ్ టెంపర్ గ్లాస్ అయితే వేసుకోవాలా. ఈ కర్వ్ టెంపర్ గ్లాస్ మీరు వేసేటప్పుడు మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మంచి ఎక్స్పర్ట్ దగ్గర మాత్రమే ఈ టెంపర్ గ్లాస్ అయితే వేసుకోండి. ఎక్స్పర్ట్ కాకుండా ఎవరు పడితే వాళ్ళు వేసినారంటే మీ మొబైల్ అయితే పాడైపోతుంది. ఎందుకంటే ఇది గ్లూ యూస్ చేసి టెంపర్ గ్లాస్ అయితే కూర్చోబెట్టాలి. ఆ గ్లూ వచ్చేసి మనకు బటన్ హోల్స్లోకి, స్పీకర్ గ్రిల్స్లోకి వెళ్ళిపోయిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, ఫోనే పని చేయకుండా పాడైపోతుంది. అలా జరగకుండా అంటే మంచి ఎక్స్పర్ట్ దగ్గర టెంపర్ గ్లాస్ వేయించుకోండి. ఇవి కూడా మన దగ్గర 3 వెరైటీస్ ఆఫ్ టెంపర్ గ్లాస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి క్లియర్ టెంపర్ గ్లాస్, 2 మ్యాట్ ఫినిష్, ఇంకొకటి వచ్చేసి ప్రైవసీ టెంపర్ గ్లాస్. వీటికి కూడా మన దగ్గర ప్రైవసీ టెంపర్ గ్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది టెంపర్ గ్లాస్ వాడడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర స్క్రీన్ ప్రొటెక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్ ప్రొటెక్టర్స్ వచ్చి మన దగ్గర 2 క్వాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి క్లియర్, ఇంకొకటి మ్యాట్ ఫినిష్. ఈ మ్యాట్ ఫినిష్ స్క్రీన్ ప్రొటెక్టర్ వచ్చేసి కొంతమంది గేమర్స్ ఉంటారు కదా, టచ్ ఫాస్ట్గా మూవ్ అవ్వాలని చెప్పి, అలాంటి వాళ్ళ కోసం ఇది. నార్మల్గా కూడా అందరూ వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ వేసి యూజ్ చేసినప్పుడు మనం టచ్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. నేను చెప్పిన ప్రతి ప్రోడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు రాయచోటిలో అయితే మన షాప్కి వచ్చేసేయండి. మన షాప్ అడ్రస్ సాహితీ మొబైల్స్, పేరంబార్ ఎదురుగా బస్ స్టాండ్ రోడ్, రాయచోటి, అన్నమయ్య డిస్టిక్. మీరు రాయచోటి వాళ్ళు కాకపోతే మనకు స్క్రీన్ పైన వెబ్సైట్ కనిపిస్తుంది, అది మందే వెబ్సైట్. మన షాప్లో స్టాక్ ఏదైతుందో ఆ స్టాక్ మొత్తం వెబ్సైట్లో ప్లేస్ చేసి ఉంటుంది. మీరు అక్కడ నుంచైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, మీకే కాదు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.